లక్ష్మమ్మ ఇటు లక్ష్మి, నిన్ను ఈ ఇంటి నుండి పంపించేయటానికి ఒక అద్భుతమైన ప్లాన్ వేశాను. నీకు ఈ ఇంటికి తాత్కాలికంగా ఏర్పడిన బంధం ఇక శాశ్వతంగా తెగిపోతుంది. సిద్ధంగా ఉండు. అమ్మగారు, ఇంకేమైనా కావాలా? అయ్యో చాలు లక్ష్మి. అమ్మా, ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉందమ్మా? పర్లేదురా, ఇప్పుడు నాకు బానే ఉంది. పర్లేదు, బానే ఉంది అంటావు, అంతలోనే నువ్వు సిక్ అవుతూ ఉంటావు. ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం. అంత అవసరం ఉంది అంటే నేనే చెప్తానులే నాన్న. ప్రస్తుతానికి నేను బాగానే ఉన్నాను. నువ్వు నా గురించి ఆలోచించుకో. విహారీ, ఏంటత్తా? ఈరోజు నీ టైం అంతా ఆఫీస్ పనులకే కేటాయించు. పర్సనల్ పనులేమీ పెట్టుకోకు. ఎందుకత్తా? ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నీకు చాలా మీటింగ్స్ ఉన్నాయి. మీటింగ్సా? ఎవరితో? ఎందుకు? కొత్తగా కంపెనీలు పెట్టి ఇప్పుడిప్పుడే బిజినెస్ స్టార్ట్ చేస్తున్న కొంతమంది యంగ్ ఎంటర్ప్రీనర్స్ నిన్ను కలవాలనుకుంటున్నారు. నీ సలహాలు సూచనలు తీసుకుని వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్లో ఎదగాలనుకుంటున్నారు. నా నుంచి అన్ని సలహాలు సూచనలు తీసుకోవడానికి నేను కూడా గొప్ప అనుభవజ్ఞుడిని కాదు కదా అత్తా. నీకు దశాబ్దాల తరబడి అనుభవం లేకపోవచ్చు విహారీ, కానీ నువ్వు రంగంలోకి దిగిన అతి కొద్ది కాలంలోనే చాలా విజయాలు సాధించావు. అందుకే అందరి చూపు నీ మీద పడింది. అందరికీ నీ మీద ఆసక్తి పెరిగింది. అందుకే నీ నుండి సలహాలు సూచనలు తీసుకుందాం అనుకుంటున్నారు. కానీ అత్త, నేను యాక్చువల్గా... ఏం విహారీ, ఇష్టం లేదా? ఆ మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసేయమంటావా? అయ్యో వద్దులేండి అత్త. అసలే యంగ్ ఎంటర్ప్రినర్స్ అంటున్నావు కదా, వాళ్ళేదో తెలుసుకుందామని, నేర్చుకుందామని, నన్ను కలుద్దామని అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళ ఉద్దేశాన్ని మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి డెఫినెట్గా. మీటింగ్స్ అరేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు కాదు కూడదు అంటే వాళ్ళు కూడా అప్సెట్ అవుతారు. పైగా మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని కూడా కోల్పోతారు. ఒక రోజంతా వాళ్ళతో గడిపితే సరిపోతుంది, అంతే కదా? అవును విహారీ, నువ్వు ఒక్కరోజు వాళ్ళకి కేటాయిస్తే వాళ్ళు జీవితాంతం నీ పేరు చెప్పుకుంటారు. నేను కూడా నీకోసం ఆలోచించి ఈ మీటింగ్స్ అరేంజ్ చేశాను. మనకి మన ప్రాజెక్ట్స్తో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో కూడా ఒక గుడ్ నేమ్ ఉండాలి. దానికోసం అప్పుడప్పుడు ఇలాంటివి చెయ్యాలి. ఏమంటావ్? నో ప్రాబ్లం అవుతా. నువ్వు ఆ మీటింగ్స్ ఏవి క్యాన్సిల్ చేయొద్దు. ఐల్ టేక్ కేర్. లక్ష్మి, ఇంక నీ పని అయిపోయింది. ఈ ఇంటికి నీకు అతి త్వరలో రుణం తీరిపోబోతుంది. విహారీ, చెప్పతా. మీ పెళ్లి టైం దగ్గర పడుతోంది. ఇంకా చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. ఈ ఆఫీస్ పనుల మీదే కాకుండా అప్పుడప్పుడు మీ పెళ్లి పనుల మీద కూడా కాస్త శ్రద్ధ చూపించు. సరే అత్త, తప్పకుండా. విహారీ, ఇక ఆఫీస్కి బయలుదేరదాం. పద. సరే అత్త.
హలో అంబిక. హలో సుభాష్, అంతా రెడీయే కదా? ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అంబిక. ఆ వచ్చిన వాళ్ళు యంగ్ బిజినెస్ మ్యాన్స్ అని మనం కలరింగ్ ఇస్తే సరిపోదు. వాళ్ళు విహారీ నమ్మే విధంగా ఉండాలి. వాళ్ళందరికీ పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చేశాను. యూ డోంట్ వరీ. విహారీకి ఏ మాత్రం అనుమానం వచ్చినా అనవసరంగా మన మీద నమ్మకం పోతుంది. అందుకే వాళ్ళని కొంచెం అలర్ట్గా ఉండమని చెప్పు. వాళ్ళకి పిన్ టు పిన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. నువ్వు వచ్చాక వాళ్ళ పర్ఫార్మెన్స్ నువ్వే చూస్తావుగా. సరే అయితే, మేము దగ్గరలోనే ఉన్నాం. బాయ్. ఓకే బాయ్. గుడ్ మార్నింగ్ విహారీ గారు. గుడ్ మార్నింగ్. వీళ్ళందరూ కొత్తగా కంపెనీలు పెట్టి పైకి ఎదగాలనుకున్న ఉత్సాహంగా ఉన్న యంగ్ బిజినెస్ మ్యాన్స్. మీతో మాట్లాడాలని, మీ సలహాలు సూచనలు తీసుకోవాలని, వీలైతే మీ దగ్గరే ప్రాజెక్ట్ సంపాదించాలని ఉత్సాహంతో ఉన్నారు. వీళ్ళందరితో ఈరోజు మీకు మీటింగ్ ఉంది. షూర్, వై నాట్. హలో సార్. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్. 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 వెల్కమ్. వెల్కమ్. హాయ్ సార్. హాయ్. విహారీ సార్, వీఆర్ వెరీ హ్యాపీ సార్. మాలాంటి అప్కమింగ్ యంగ్స్టర్స్కి మీలాంటి వాళ్ళ సలహాలు సూచనలు ఎంతైనా అవసరం. ఆ సలహాలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవ్వడానికి మీలాంటి వాళ్ళు సిద్ధంగా ఉండరు. మీ పనుల్లో మీరు బిజీగా ఉంటారు, కానీ మా గురించి మీరు సమయం కేటాయిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కమ్ ఆన్ యార్, ఇట్స్ కామన్. ఏ ఇండస్ట్రీలో అయినా సరే కొత్త రక్తం ప్రవహిస్తూ ఉండాలి. అప్పుడే కదా కొత్త కొత్త ఇన్వెన్షన్స్ జరుగుతూ ఉంటాయి. కొత్త ఇన్వెన్షన్స్ వెలుగులోకి వచ్చినప్పుడే పాత కంపెనీలు కూడా కొత్తగా ఆలోచించడం మొదలు పెడతాయి. ఐఎమ్ యాక్చువల్లీ వెరీ గ్లాడ్ టు షేర్ ఆల్ మై థాట్స్ విత్ యూ గైస్. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు షేర్ ఆల్ మై వ్యూస్ విత్ యూ గైస్. మీరు చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. మీతో మాట్లాడడానికి చాలా మందికి టైమే దొరకదు. అలాంటిది మీ వ్యూస్ అన్ని మాతో పంచుకోవడానికి మాకు టైం ఇస్తామంటున్నారు. థ్యాంక్స్ సార్. యాక్చువల్లీ ఇందులో నా స్వార్థం కూడా ఉంది. ఈ మీటింగ్స్లో నేను నా వ్యూస్ చెప్పడంతో పాటు మీ వ్యూస్ కూడా నేను తెలుసుకోవడం జరుగుతుంది. దాని ద్వారా నన్ను నేను కూడా అప్డేట్ చేసుకోవచ్చు కదా. మాతో జరిగే మీటింగ్స్లో కూడా మీరు ఎంతో కొంత నేర్చుకుందాం అనుకుంటున్నారు చూసారా. అక్కడే అర్థమైపోతుంది మీరు ఇంత ఎత్తుకు ఎదగడానికి కారణం ఏంటో. మీలాంటి వాళ్ళతో డిస్కస్ చేసే అవకాశం రావడం నిజంగా మా అదృష్టం సార్. కమ్ ఆన్ మ్యాన్, ఇట్స్ ఓకే. సరే, మీరు పొగట్టం ఆపేస్తే మిగిలిన విషయాలన్నీ మనం మీటింగ్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే సార్. కమ్ ఆన్, లెట్స్ జాయిన్. గో గో. ఎలా ఉంది వాళ్ళ పర్ఫార్మెన్స్? పర్లేదు, బాగానే ట్రైన్ చేసినట్టున్నావు. మరి సుభాష్ అంటే ఏమనుకున్నావు? ఇలాంటి పనులు చేయడంలో నా తర్వాతే ఇంకెవరైనా. యా, ఐ నో దట్. అందుకేగా నాతో పాటు నువ్వు కూడా క్రైమ్ పార్ట్నర్ అయ్యింది. సరే సరే, ఈవినింగ్ వరకు విహారీకి ఎట్టి పరిస్థితుల్లోనూ డౌట్ రాకూడదు. జాగ్రత్త. నాకు వదిలే అంబిక, నేను చూసుకుంటాను కదా. చెప్పు లక్ష్మి, కుంకుమార్చన వ్రతం నువ్వెందుకు చేసావే? చెప్పవే లక్ష్మి, నీకు పెళ్ళయిందా? నీకు భర్తున్నాడా? ఎవరే నీ భర్త? అసలు ఎవరి కోసమే ఈ పూజలు చేస్తున్నావు? ఇకపై నేను ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి తప్పటడుగు పడినా ఆ తప్పటడుగు నాకు విహారీ గారికి జరిగిన వివాహాన్ని బయట పెడుతుంది.
అప్పుడు విహారీ గారి జీవితమే నాశనం అవుతుంది. నా మూలంగా ఆయనకి మేలు జరగకపోయినా పర్వాలేదు, కానీ కీడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు. హలో మేడం, చెప్పండి మేడం. చెప్పింది అంతా గుర్తుందిగా? గుర్తుంది మేడం. చూడు, నీ పర్ఫార్మెన్స్లో అనువంత తేడా కూడా రాకూడదు. ఫుల్గా ప్రిపేర్ అయ్యండి. షూర్ మేడం, అస్సలు తేడా రాదు. బాగా ప్రిపేర్ అయ్యే వస్తున్నాం. సరే, ఎప్పుడు రావాలో నేను మీకు ఫోన్ చేసి చెప్తాను, అప్పుడు బయలుదేరండి. అలాగే మేడం, ఉంటాను. మేడం గారు ఏమన్నారు? ఎప్పుడు బయలుదేరి రావాలో చెప్తామన్నారు. అప్పటి వరకు వెయిట్ చేయమన్నారు. లక్ష్మి, నువ్విక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. నా కోసం వెతుకుతున్నారా? ఎందుకమ్మా? ఇదిగో, ఈ చీర నీకు బహుమతిగా ఇవ్వడం కోసం. మీరు నాకు బహుమతిస్తున్నారా? ఏంటి, ఎప్పుడు చిరుబురులాడే సహస్ర ఈ రోజు చీర బహుమతిగా ఇస్తుందేంటా అని ఆలోచిస్తున్నావా? చూడు లక్ష్మి, నేను బయటికి కటువుగా కనిపిస్తానేమో కానీ లోపల కావలసినంత కనికరం ఉంటుంది. సరే, ఈ చీర తీసుకు. నువ్వు తీసుకో అంటున్నానా? అయినా నాకెందుకు చేరిస్తున్నారమ్మా? నువ్వు మా అందరి కోసం చాలా కష్టపడుతున్నావు. ఇంత ఆశ్రయం ఇస్తే అంత పని చేసి పెడుతున్నావు. తిరిగి మా దగ్గర నుంచి ఏమీ ఆశించడం లేదు. పైగా ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు కనిపిస్తూ ఉంటావు. అందుకే నీకు నేనున్నాను అని భరోసా ఇవ్వడం కోసం ఈ బహుమతి ఇస్తున్నాను. కానీ సహస్రమ్మ, అది సరే, నీకు ఈ చీర తీసుకోవటానికి ఒక కారణమే కావాలనుకుంటే నన్ను ఒక సిస్టర్లా అనుకో. నీ సిస్టరే నీకు కానుకగా ఇస్తుంది అనుకో. ఇంత హఠాత్తుగా నాకు చీరెందుకమ్మా? ఏంటి లక్ష్మి, ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు? నీ ప్రశ్నలకి సమాధానాలు చెప్తే కానీ నేనిచ్చిన బహుమతులు తీసుకోకూడదనుకుంటున్నావా? అయ్యయ్యో, అలా ఏం లేదమ్మా. అలా అయితే ఏం మాట్లాడకుండా చీర కట్టుకో. సరేనమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ చెప్పి తీరిక ఇక్కడే ఉంటే ఎలా? వెళ్ళి చీర కట్టుకుపో. ఏదైనా పండగ కానీ ఫంక్షన్ కానీ కట్టుకుంటానులేమ్మా. అయ్యో లక్ష్మి, మనం అనుకున్నప్పుడే పండగ, మనం ఫీల్ అయితే అదే ఫంక్షన్. నువ్వు వెళ్ళి చీర కట్టుకోపో. ఇంత అర్జెంటుగా ఇప్పుడు ఎందుకులేమ్మా? నేను చెప్తున్నాను కదా, నేను చెప్పినా కూడా నువ్వు వినవా? నువ్విప్పుడు చీర కట్టుకోవాల్సిందే లక్ష్మి. అది కాదమ్మా. అరే కట్టుకోమన్నారా నేను? పద రా లక్ష్మి. రా లక్ష్మి. అమ్మా, అది కాదమ్మా. రా లక్ష్మి, రా. అమ్మా, నా మాట వినండి. ఇప్పుడు వద్దమ్మా. రా.
నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ 10 నిమిషాల్లో ఈ చీర కట్టుకుని అందంగా రెడీ అయి రావాలి. అందంగా రెడీ అవ్వాలా? ఎందుకమ్మా? లక్ష్మి, నువ్వు చెప్పిన పని చేయకుండా పనికిరాని ప్రశ్నలన్నీ వేస్తున్నావు. టైం వేస్ట్ చేయకుండా 10 నిమిషాల్లో రెడీ అయిపో. సహస్రమ్మ గారిలో ఇంత మార్పు ఏంటి? ఈ మార్పు వెనకాల తన ఉద్దేశం ఏంటి? ఇంత హఠాత్తుగా నాకు ఈ బహుమతి ఎందుకు ఇచ్చింది? ఇప్పటికిప్పుడు నన్ను ఈ చీర ఎందుకు కట్టుకోమంటుంది? కుడికన్ను అదురుతోంది. ఆడపిల్లకి కుడికన్ను అదిరితే అశుభం అని అమ్మ చెప్పింది. అంటే ఇప్పుడు ఏం జరగబోతుంది? వరే నానా, మనం దగ్గరికి వచ్చామని మేడంకి కాల్ చేసి చెప్పు. హలో మేడం, మేము ఇంకో 5 నిమిషాల్లో రీచ్ అయిపోతాం మేడం. కాస్త ఆగి రమ్మంటారా, లేకపోతే కరెక్ట్ టైంకే వస్తున్నామా? కరెక్ట్ టైంకి వస్తున్నారు, వచ్చేయండి. సరే సరే మేడం. భయ్యా తొందర పోనీయండి భయ్యా. ఈ పండుగాడు చూడటానికి సైలెంట్గా ఉంటాడు, కానీ ఎవ్వరికి తెలియకుండా అనవసరమైన పెత్తనాలన్నీ చేస్తూ ఉంటాడు. ఇంట్లో జరుగుతున్న ఈ తతంగం గురించి బిహారీ బాబుకి చెప్పనని చెప్తాడు. వీళ్ళని ఇంట్లో లేకుండా చేయాలి. పండు, ఏం వంట చేస్తున్నావు? ఊరుకోండమ్మా, నా వంట మీరు ఇప్పుడు తినాలి. నా పని కూరగాయల గట్టికి మాత్రమే. వంట లక్ష్మమ్మ చేస్తుంది. సర్లే కానీ ఈ లిస్ట్ లో ఉన్నవన్నీ మార్కెట్కి వెళ్ళి తీసుకున్నా. కూరగాయలు ఉన్నాయమ్మా. నేను వెళ్ళమంది కూరగాయల మార్కెట్కి కాదు, సూపర్ మార్కెట్కి. సూపర్ మార్కెట్ సరుకులు కూడా ఉన్నాయమ్మా. సూపర్ మార్కెట్ అంటే కిచెన్ సామాన్లేనా? ఇంకేమి ఉండవా? ఉంటాయమ్మా. కదా, అవే రాశాను, వెళ్ళి తీసుకుంటా. చూడు, ఏదో తొందరగా హడావిడిగా ఇక్కడికి రావడం కాదు. లిస్ట్లో ఉన్నవన్నీ బాగా చెక్ చేసి క్వాలిటీవి, బ్రాండెడ్వి చూసి తీసుకునిరా. తేడా వచ్చిందో ఈ ఇంట్లో ఇదే నీకు ఆఖరి రోజు అవుతుంది, చెప్తున్నా. సరే అమ్మా. రేయ్, షర్ట్ సరిగా అనుకోరా. ఇల్లు బాగుంది కదా? నమస్కారం నమస్తే మేడం. అండి. నమస్తే అండి.
పెళ్లి చూపులనగానే బాగానే టిప్ టాప్ గా రెడీ అయ్యావే. ఏ ఉద్యోగం చేసినా పెళ్లి చూపులంటే కాస్త పద్ధతిగా రావాలి కదా మేడం. సరే సరే, ఇవి నీకు పెళ్లి చూపులు మాత్రమే కాదు, నిశ్చితార్థం కూడా చేసుకునే వెళ్తారు.